ఈ విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ఉచితంగా డబ్బులు సంపాదించట్లా. ఉచితంగా విద్య చెప్పట్లా. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. దానికి వాళ్ళు ఖచ్చితంగా రైట్ ట్యాక్స్ పే చేసే విధంగా మీరు చర్యలు ఏం తీసుకుంటారో చెప్పండి నాకు. ఎందుకంటే ఇంకో ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే కాన్స్టెంట్లీ ఆనరబుల్ సీఎం సేస్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. వీఆర్ ఫ్రీబీస్ ఇస్తున్నాం. అందరికీ ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాం. ఉచితంగా బస్సులు ఇస్తున్నాం. అండ్ మన సకాలంలో సమస్య ఎక్కడొస్తుందంటే సకాలంలో మనం ఉద్యోగస్తులకి డబ్బులు పే చేయలేకపోతున్నాం. శానిటేషన్ వర్కర్స్కి జీతాలు పే చేయలేకపోతున్నాం. దెర్ ఇస్ ఇన్కమ్ సమ్వేర్. దాన్ని మనం వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు పంచుకోవట్లేదు. అండ్ దే ఆర్ యూజింగ్ ద సర్వీసెస్. అండ్ సమ్వేర్ ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్. దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్. అంటే ఒకటి మీరు కంప్లీట్గా రీఅసెస్మెంట్ చేయండి మ్యామ్. అందరికీ కూడా do a complete reassessment in panchayats about educational institutions. విద్యాలయాలు కావచ్చు సార్, పరిశ్రమలు కావచ్చు. ముందస్తు చర్యలు మొదటి విడతగా అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, ఒక పంచాయతీలు ఎన్ని పరిధిలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, దానికి పర్ క్యాపిటల్ కన్సంప్షన్ మన రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ, మనం చెత్త సేకరణకు కానీ, వాళ్ళు వదిలే పొల్యూషన్ కానీ, మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. ఒక 10,000 రూపాయలు సంపాదించే ఒక ఉద్యోగి మీద కూడా భారం పెడుతున్నాం, కానీ ఒక 100 కోట్లు 10 కోట్లు 25 కోట్లు సంపాదించే వాళ్ళ మీద మనం అసలు సంబంధం లేకుండా ట్యాక్స్ వదిలేస్తున్నాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రాస్ ఇన్జస్టిస్. Even if any political leaders are doing it also, it's gross injustice. అది అది ఎన్డీఏలో ఉన్న కూటమి ఉన్న రాజకీయ నాయకులైనా కావచ్చు. అంటే ముందు మేము అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకోకుండా మేము ఎలా మాట్లాడతాం. అందుకని దానికి అంటే ఉదాహరణకి పంచాయతీలు ఈ మధ్య నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఫిల్టర్ బెడ్స్ రిపేర్లకి డబ్బులు లేవని చెప్తాను. దానికి కనీసం అన్ని పంచాయతీలకి మనకున్న 13,326 పంచాయతీలకిను దాని సంబంధిత గ్రామాలకు కావచ్చు, హ్యామ్లెట్స్కి వీ నీడ్ అరౌండ్ 88 crores 88 కోట్ల రూపాయలు కావాలి మనకి. అసలు వీళ్ళు వదిలేసే డబ్బు చూస్తే, ఒక్కొక్క చోట వదిలేసే డబ్బు చూస్తే, అది ఒక ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్సే 13 కోట్లు కట్టాలి. ఆ లెక్కల్లో చూస్తే ప్రాపర్ అసెస్మెంట్ చేస్తే కనీసం తక్కువలో తక్కువ అన్ని పరిశ్రమలు కనుక పే చేస్తే నాకు తెలిసిన ఫిల్టర్ బెడ్స్ ఇష్యూ ఉండదు ఆ ఏరియా వరకు. వాళ్ళేమో డబ్బులు కట్టరు, మనమేమో అధికారులేమో రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, భయాలు కావచ్చు, కానీ మనం వదిలేయటం వల్ల జనం సఫర్ అవుతున్నారు, పంచాయతీలు సఫర్ అవుతున్నాయి, చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అందుకని ఒక్కసారి మీరు నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి సార్. మీరు కాంతిలాల్ దండే గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటికీ అంటే చాలా వేగ్, ఇట్స్ నాట్ రైట్, అంటే నాట్ ఒక రైట్ ఫిగర్ కూడా కాదు, ఒక అందాజు ఒక పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచే. నాకున్న ఈ రిపోర్ట్ కూడా నాకు రైట్ కాదు. ఇది అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్డ్. వీటి దగ్గర నుంచి కనీసం వీళ్ళిద్దరి దగ్గర నుంచే కనీసం మీకు 160-170 కోట్లు చాలా పూర్లీ అసెస్డ్ ఉంటేనే దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఐ థింక్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. నిజంగా కష్టపడే ప్రతి ఉద్యోగి, ప్రతి పారిశ్రామికవేత్త, నిజంగా సిన్సియర్గా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంటర్ప్రీన్యూర్స్ కానీ ట్యాక్సులు కడతా ఉన్నారు. ఈ వాటెవర్ వాళ్ళ నేపథ్యం ఏంటో తెలియదు, కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా స్టేట్ తాలూకు శక్తి క్రిపుల్ అయిపోతుంది, ఆర్థిక శక్తి. అందుకని సమ్వేర్ ప్లీజ్, అది ఆర్థికంగా రాజకీయ పరంగా మీకు ఏదైనా ఒత్తిళ్ళు ఉంటే అది మేము చూసుకుంటాం. ప్రత్యేకించి మేము మీకు మాట ఇస్తున్నాను.
మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు 1 డే మీరు వాటర్ ఆడిట్ ఎలా చేశారో, మీరు ఏమంటారు ఫస్ట్ డే చేసినప్పుడు నాలా ఆడిట్ పల్స్ సర్వే ఎలా చేశారో, డోంట్ డూ ఇట్ ఇన్ 1 డే, డూ ఇట్ డ్రై ఫర్ 3-4 days. ఇక మళ్ళీ మీరు రేపొద్దున మిస్ అవ్వద్దు అనే పదం లేకుండా చూడండి. అంటే ఎంత పొటెన్షియాలిటీ ఉంది అంటే పంచాయతీల దగ్గర నుంచి రైట్గా రికవర్ చేస్తే 5,496 కోట్ల రూపాయలు. దిస్ ఈజ్ అ పాసిబుల్ పొటెన్షియల్ విచ్ కుడ్ కమ్ ఇన్ టు స్టేట్ ఎక్స్చెకర్. దీన్ని నిజంగా కనుక వస్తే శానిటైజేషన్ రిక్వైర్మెంట్లు కావచ్చు, ఫిల్టర్ బెడ్లు కావచ్చు, ఉద్యోగులకి జీతభత్యాల పెంపకాలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇంకెంతసేపు మనం కూర్చోబెట్టి నిజంగా 5,000 ఇప్పుడు 496 కోట్ల రూపాయలు పొటెన్షియాలిటీ ఉంది మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకి యాజ్ ఆన్ నౌ. ఇది కూడా అసలు రీఅసెస్మెంట్తో చేయగలిగితే. అందుకని ప్రతి ఒక్కరు దీన్ని ఎవరన్నా పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, దానికి నడిపే పెద్ద వ్యక్తులు ఎవరైనా కావచ్చు, అది రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా, రేపొద్దున క్యాబినెట్లో మాట్లాడినా అది మా నిర్ణయం మేము తీసుకుంటాం. కానీ వీళ్ళెవరు ట్యాక్సులు కట్టట్లేదు అనేది పబ్లిక్ అయితే తెలియాలి. ఒకవైపు పబ్లిక్నేమో వేధిస్తున్నాం, మీరు ట్యాక్సులు కట్టాలి, ట్రాఫిక్లు వెళ్తుంటే చలాన్లు కట్టాలి ఇచ్చేస్తున్నాం. కానీ ఇంత డబ్బులు సంపాదిస్తా కనీసం వీళ్ళు ట్యాక్సులు కట్టకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్, I request you all through Principal Secretary garu, through Kantilal Dandeji, please you take the needful action, sir. Make sure everyone is accountable. Whether how much they pay, they do not pay, that will what are the further consequences, we'll take it forward. That should be the objective of this sabha. If anyone would like to add, more than any other DPOs would like to add anything? విశాఖపట్నం డిపిఓ ఉన్నారా? Give them 2 minutes and just say, and how do they take it forward? I'll చెప్పండి. డిపిఓ శ్రీకాకుళం స్వరూపరాణి ఉన్నారా? స్వరూపరాణి నమస్తే సార్. బట్ యాక్చువల్లీ మాకు 2024-25లో 25.89 crores ఉండేది సార్ టోటల్ డిమాండ్. అది స్టేట్ వైడ్గా మరి ఇన్స్ట్రక్షన్స్ మేరకి టోటల్ ఇండస్ట్రీస్ 10,000 అబోవ్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఉన్న అన్నింటినీ కూడా రీఅసెస్మెంట్ చేయించడంతో 33.76 వెళ్ళింది సార్. నియర్లీ 7.87 crores ఎన్హాన్స్ అయింది సార్. ఇప్పుడు తమ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఇంకా మిగిలిన టోటల్ ఇండస్ట్రీస్ అన్నింటినీ, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో అండర్ అసెస్ అయ్యాయో అవన్నీ కూడా మేము మళ్ళీ ట్రయల్ మోడ్లో వాళ్ళందరినీ అసెస్మెంట్ చేస్తాం సార్. ప్లస్ మ్యాక్సిమం అవకాశం ఉన్న దగ్గర అంతా కూడా మళ్ళీ ప్రాపర్గా ట్యాక్స్ ఇది చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం సార్. పర్టికులర్లీ మా డిస్ట్రిక్ట్లో ఒక ఇండస్ట్రీకి మాత్రము నియర్లీ 4 lakhs ఒకేసారి, అంటే 300% ఎన్హాన్స్మెంట్. అంటే అంతకుముందు 1.25 lakhs మాత్రమే పే చేశారు సార్ పర్ ఇయర్. అది ఇప్పుడు మేము చిన్న పంచాయతీ సార్, దేరసామని రణస్థలం మండలంలో. అక్కడ చాలా రిసోర్సెస్ తక్కువ, పాపులేషన్ కూడా తక్కువ. ఈ ఇండస్ట్రీ మాత్రమే మెయిన్ వాళ్ళ సోర్స్ సార్. దానివల్ల వాళ్ళకి 4 lakhs అదనం ఇన్కమ్ రావడంతో చిన్న చిన్న అవసరాలకి శానిటేషన్ ఆస్పెక్ట్స్లో డ్రింకింగ్ వాటర్ రిపేర్స్ ఇట్లాంటి వాటికి యూజ్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు సార్. ఇట్లా ఇంకెక్కడెక్కడ అవకాశం ఉందో మేము అన్ని కూడా ప్లాన్ చేస్తాం సార్. పర్టికులర్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీరు అన్నట్టు అండర్ అసెస్మెంట్ మేము కూడా గమనిస్తున్నాం సార్. అవి తప్పకుండా మేము అవన్నీ క్లియర్ చేసి ఇన్కమ్ రీజనరేట్ చేయడానికి మేము ట్రై చేస్తాం సార్. అంటే ఇది నిజంగా కొన్ని పరిస్థితుల్లో మనం సాఫ్ట్గా ఉండాల్సిన చోట డెఫినెట్లీ విల్ బి సాఫ్ట్. కొంత మానవతా దృక్పథంతో చూపించాలి, హ్యూమనిటేరియన్ యాంగిల్ చూపించాలి, విల్ డూ ఇట్. మీరు రియల్ అసెస్మెంట్ అయితే చేయండి ప్రతిదీ. ఆన్ కేస్ టు కేస్ బేసిస్ వాళ్ళకున్న పరిస్థితులను బట్టి మీరు ఒక నివేదికని పెట్టుకుంటే జనరలైజ్ చేసేయకుండా కేస్ టు కేస్ బేసిస్ మాకు ప్రపోజల్ ఫార్వర్డ్ చేస్తే అది ప్రిన్సిపల్ సెక్రటరీ. No, we'll make it in I would like to discuss it in the cabinet. Yes, sir. తమరు చెప్పిన ఒకే ఒక పాయింట్, వితౌట్ ఎనీథింగ్ యాక్చువల్ ట్యాక్స్ అసెస్మెంట్ అనేది జరగాలి. తర్వాత Exemption అనేది, yes. తమ దగ్గరకు వస్తుంది.
థ్యాంక్ యూ మ్యామ్. విజయనగరం Thank you. మల్లికార్జున్. నమస్కారం సార్, మల్లికార్జున్ డిపిఓ విజయనగరం రెస్పాండ్ సార్. సార్ మాది 2024-25 అండ్ 25-26 కంపారిజన్ తీసుకుంటున్నప్పుడు